సర్పంచ్ రవి గుండెంగా గ్రామంలో వచ్చి అందరినీ ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాడు, లంజ కొడుకు ఆనాడు ఏర్పడి ఈనాడు ఏర్పడాడు, వీళ్ళందరూ మాట్లాడతారు. ఆడవాళ్ళు ఏమైనా మాట్లాడితే పిచ్చి కూతురు తింటాడు, పిచ్చి కూతురు మాట్లాడతాడు. మరి సార్ మేము అయిపోతుంది కదా, ప్రతిసారి మొదలు పెట్టుకుంటా ఇంట్లో ఓడుకోవడం అది కరెక్ట్ కాదని మేము అన్నా కూడా ఏ లంజ కొడుకు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు అని మాట్లాడతాడు. ఆ లంజ కొడుకు కరెక్ట్ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా మాజీ సర్పంచ్ గారు అందరినీ ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాడు, లంజ కొడుకు ఆనాడు ఏర్పడి ఈనాడు ఏర్పడాడు, వీళ్ళందరూ మాట్లాడతారు. ఆడవాళ్ళు ఏమైనా మాట్లాడితే పిచ్చి కూతురు తింటాడు, పిచ్చి కూతురు మాట్లాడతాడు. మరి సార్ మేము ఈ 8 నెలల కానించి ఇలా వచ్చి ప్రతిరోజు గ్రామ పంచాయతీలో సభ పెడుతున్నాం. ఆ సభకు వచ్చి అడుక్కుంటాడు. మరి 5 సంవత్సరాలు ఆ సర్పంచ్ చేసినాడు. మేము వచ్చి ఏమైనా మాట్లాడినా అని సభలో ఆయన మాకు పిలిపించిందా, మేము ఏమైనా సమస్యలు అడిగినా ఆయనకు మాకు ఇది లేదు అది లేదని మేము ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు 8 నెలల కానించి సర్పంచ్ కొత్త సర్పంచ్ గెలిచిన కానించి ప్రతి దానికి అడ్డు వస్తున్నాడు, రొల్లి పెడుతున్నాడు. ఏ లంజ కొడుకు ఏ లంజలు అని తిరుగుతున్నాడు సార్, వచ్చి కూతురు తిరుగుతున్నాడు సార్. కొత్త సర్పంచ్ అన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటుంది. మాజీ సర్పంచ్ ఇట్లా తిరుగుతున్నాడు సార్. ఎందుకు తిరుగుతున్నామంటే మా మీదకి వీడియో తీసి మా అడవుల మీదకి వస్తున్నాడు సార్. పాత బిల్లు కావాలనుకుంటున్నాడు సార్. మరి 5 సంవత్సరాల కింద మేము ఏ పని మా గ్రామంలో ఏ పని చేయాలన్నా కూడా మేము అంటే చేయలేదు. మరి ఆ పాత బిల్లులు పైసలు మరి ఆయన తిన్నాడా, ఎవరికైనా ఏమైనా చేసిందా, గ్రామ సభలకి ఏమైనా మురికి కాలువలో నల్లలో ట్యాంకులో ఎక్కడైనా ఏమైనా చూపించండి సార్. మాకు ఏది చూపించలే, అప్పటి వరకు మేమేమో అడగలే. ఇప్పుడు మా సర్పంచ్ ఉన్నాడు, ఏది కావాలంటే అది అడుక్కోనంటే అడుక్కున్నాం సార్. మాకు అది చేస్తాను అనుకుని మేము ఉంటున్నాం. దాని మీదకి వచ్చి మా మీద రివర్స్ అవుతున్నాం సార్. మాజీ సర్పంచ్ కూర్చొని గ్రామ పంచాయతీ కూర్చొని